రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్ గుడికి తీసుకెళ్తా అని చెప్పేసి ఒక 14 ఏళ్ల బాలికను నమ్మించి ఆ తర్వాత కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ ఘటన ఇప్పుడు కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైరల్ అవుతుంది. ఇప్పటికే దీంట్లో ప్రధాన నిందితులందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందనేది వాళ్ళు వివరాలు కూడా మీడియా ముఖంగా ప్రకటించారు. అసలు ఏం జరిగింది ఘటనలో అనేది కంప్లీట్గా ఒకసారి డీటెయిల్గా చూద్దాం. ఇది కర్ణాటకలోని దేవనహల్లిలో ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది. అయితే దేవనహల్లిలో ఆ సమీపంలో నివసిస్తున్న ఒక ఫ్యామిలీలో ఒక 14 ఏళ్ల మైనర్ బాలికను రేణుక అనే ఒక అమ్మాయి గుడికి వెళ్దాం రా అని చెప్పేసి తీసుకెళ్ళడం జరిగింది. సో తీసుకెళ్ళిన తర్వాత గుడికి తీసుకెళ్లకుండా ఇంకో ఇద్దరు నిందితులు ఉన్నారు దీంట్లో, నవీన్ అలాగే వెంకటరమణ. ఈ ఇద్దరు నిందితులకు కూడా ఆ రేణుక అనే నిందితురాలు ఆ 14 ఏళ్ల బాలికను వాళ్ళకి అప్పగించేసింది. సో వాళ్ళు ఏం చేశారంటే ఆటోలో వేరే ప్రాంతానికి ఆ పాపని తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఆ వేరే ప్రాంతానికి తీసుకెళ్లే క్రమంలో వాళ్ళు మద్యం ఫుల్గా సేవించున్నారు. ఆ తర్వాత పాపకు కూడా మద్యాన్ని బలవంతంగా తాగించేశారు. సో ఫుల్గా ఆ పాపకు మద్యాన్ని కూడా తాగించారు. ఆ తర్వాత ఆ పాప కూడా ఇంటికి వెళ్తాను, నాన్న దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పేసి గోల చేసింది. అయితే వీళ్ళు కూడా వాళ్ళ ఇంటి సమీపం దగ్గరికి తీసుకొచ్చారు ఆ పాపని. అయితే ఆటోలో నుంచి మాత్రం దించలేదు. ఇప్పుడు నువ్వు ఫుల్గా తాగేస్తున్నావు, మీ నాన్నకు తెలిస్తే తిడతారు, కొడతారు, వద్దు మనము మత్తు దిగిన తర్వాత వద్దామని చెప్పేసి ఆ పాపని నమ్మించి తర్వాత ఒక నిర్మాణంలో ఉన్న భవనం దగ్గరికి ఆ పాపని తీసుకెళ్ళడం జరిగింది. సో అక్కడికి తీసుకెళ్ళి ఆ ఇద్దరు నవీన్ అలాగే వెంకటరమణ కూడా ఇద్దరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఆ బాలిక పైన. అంతేకాకుండా రాత్రంతా కూడా తీవ్రంగా ఆ పాప మీద దాడి చేశారు, హింసించారు, టార్చర్ పెట్టారు. అయితే రాత్రంతా మా పాప ఇంకా రావట్లేదని చెప్పేసి అక్కడ ఇంటి దగ్గర కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వాళ్ళు అక్కడ చుట్టుపక్కల తిరిగి ఎక్కడికి పోయిందని చెప్పేసి వెతికే ప్రయత్నం కూడా చేశారు, ఎక్కడా కనిపించలేదు. సో ఇలా నైట్ అంతా కూడా పాప కనబడకపోయేసరికి వాళ్ళ ఇంటి దగ్గర ఒక ఆందోళనకరమైన పరిస్థితి అయితే నెలకొనడం అయితే జరిగింది. అయితే తెల్లారి మార్నింగ్ వాళ్ళిద్దరు కూడా ఆటోల నుంచి ఆ పాపని వాళ్ళ ఇంటి సమీపంలో దించేసి ఈ విషయం నువ్వు ఎవరికన్నా చెప్తే నేను చంపేస్తామని చెప్పేసి బెదిరించారు కూడా. సో ఆ తర్వాత ఆ పాప ఇంటికి చేరుకున్న తర్వాత ఒక్కసారిగా అక్కడ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే వెంటనే ఆ పాపని అడిగారు, అసలు ఏం జరిగింది, ఎక్కడికి పోయావు నైట్ అంతా, నీకేమైందో అని భయపడ్డావు, చెప్పు అని చెప్పేసి చెప్తే ఆ పాప అప్పుడు ఉన్న విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. సో ఒక్కసారిగా వాళ్ళు షాక్ గురైపోయారు, బాధకు లోనయ్యారు. సో వెంటనే ఇక వేదంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి ఈ రకంగా జరిగింది సార్ అని చెప్పేసి వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. సో పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని ఎంక్వైరీ మొదలుపెట్టారు. పాప మీద ఈ రకంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తులు ఈ ముగ్గురిని కూడా అటు నవీన్, వెంకటరమణ, రేణుకాని కూడా అరెస్ట్ చేశారు. సో ఇప్పుడు వాళ్ళని కోర్టు కూడా పెట్టే అవకాశం కూడా ఉంది. సో ఇప్పుడు ఈ ఘటన కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైరల్ అవుతుంది. అయితే ఇక్కడ కొన్ని డౌట్స్ కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అసలు ఈ రేణుక అనే మహిళ ఎవరు, అసలు పాపని తల్లిదండ్రులు ఆమెకు ఎందుకు అప్పగించారు, లేకుంటే ఆమె బలవంతంగా కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్ళింది అనేది ఇంకా ఆ విషయంలో అయితే క్లారిటీ అయితే లేదు. సో ఈ రకంగా ఈ మధ్యకాలంలో మైనర్ బాలికల మీద అత్యాచారాలు అనేది పెరుగుతూ ఉన్నాయి. రాజస్థాన్లోని ఇన్సిడెంట్ మనం చూసాం, శ్రీనగర్ కాలనీలో అక్కడ ఒక బాలికని ఆటోలోనే తీసుకెళ్ళినప్పుడు ఆటో డ్రైవర్ వేరే హోటల్లో అప్పగించడం, ఆ హోటల్ వాళ్ళు పలు హోటళ్ళు తిప్పి దాదాపు 30 మందికి పైగా ఆ బాలిక మీద అత్యాచారానికి పాల్పడడం, అది దేశాన్ని మొత్తాన్ని కూడా కుదిపేసింది. ఇప్పుడు అటువంటి సంఘటన ఇక్కడ కర్ణాటకలో కూడా చోటు చేసుకోవడం, అంటే గుడికి వెళ్తాం రా అని చెప్పేసి తీసుకెళ్ళి ఈ విధంగా వేరే వ్యక్తులకు అప్పగించడం, వాళ్ళు ఈ రకంగా చేయడం అయితే కలకలం సృష్టిస్తుందని చెప్పుకోవాలి. సో ఇప్పుడు ఈ ఘటన మీద పోలీసులు కూడా దర్యాప్తు చేపట్టారు, ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు. సో ఏదేమైనా పేరెంట్సే పిల్లల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. తెలియని వ్యక్తుల దగ్గరికి పంపించే ముందు 1-2 సార్లు ఆలోచించాలి, వాళ్ళ మీద నమ్మకం ఉంటేనే పంపించాలి. అంటే గుడికి వెళ్తున్నామని చెప్పేసి అసలు ఆ రేణుక అనే మహిళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏంటి సంబంధం అనేది కూడా ఒక క్లారిటీ అయితే లేదు. సో మరి ఇప్పుడు పోలీసుల దర్యాప్తులో ఇంకా విషయాలన్నీ కూడా బయటపడాలి, వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి అటు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, నెటిజన్స్ కావచ్చు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైరల్ అవుతుంది. మరి పోలీసుల దర్యాప్తులో ఏం తేలుతుంది, వీళ్ళని ఏ రకంగా శిక్షిస్తారు, కోర్టుకు ఏ రకంగా ఎవిడెన్స్ని ప్రొడ్యూస్ చేస్తారనేది మనం త్వరలో అయితే తెలిసే అవకాశం కూడా కనిపిస్తుంది. అప్పటి వరకు అయితే వెయిట్ చేద్దాం.